ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. సీఎం రేవంత్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హెచ్ఏఎం రోడ్లకు శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి రానున్నారు. 83 కోట్ల రూపాయలతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 1 పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికైతే అన్ని పనులు పూర్తయ్యాయి సభ కోసం అన్నట్లయితే తెలుస్తోంది. సో ముఖ్యంగా ఏ విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందంటారు? రైట్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మీటింగ్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన పైలాన్ కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమం కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఆ సింగిల్ రోడ్ అనేది ఉండకూడదు, పూర్తిగా డబల్ రోడ్లు 7,000 కిలోమీటర్ల మేర 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి నల్గొండ వేదిక కానుంది. 3 గంటల 15 నిమిషాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కనగల్లో ఏదైతే పైలాన్ని ఏర్పాటు చేశారో అక్కడ పైలాన్ని ఆవిష్కరించున్నారు. 3 గంటల 15 నిమిషాలకు పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత నేరుగా మళ్ళీ కనగల్ నుంచి కూడా ఏదైతే మనం చూస్తున్నామో ఎన్జీ కాలేజ్ లో తలపెట్టినటువంటి ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత ఎన్జీ కాలేజ్ కి నేరుగా వచ్చి ఇక్కడే కార్పొరేషన్ మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు మొదటిసారి కార్పొరేషన్ లో అడుగుపెట్టడంతో కార్పొరేషన్లకు నీరందించే 83 కోట్ల రూపాయలతో ఈ కార్పొరేషన్ పరిధిలో నీరందించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం పనులైతే కొనసాగుతున్నాయి. ముందుగానే మీటింగ్ అనుకున్నప్పటికీ కనగల్లో బహిరంగ సభ అనుకున్నప్పటికీ వర్షం కారణంగా సభా వేదికని మార్చడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అంతా కూడా పాల్గొంటున్నారు. ఇదంతా హ్యామ్ రోడ్లది 13,000 కోట్లది. ఎందుకంటే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంత పెద్ద వర్క్ 13,000 కోట్లతో ప్రారంభించడం ఒక మైలురాయిగా ఉండాలని కూడా చూస్తున్నారు. కనగల్లో పైలాన్ని ఆవిష్కరించినారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీ మండలంలో కూడా ఇవాళ హ్యామ్ రోడ్లకు సంబంధించి పైలాన్ని ఆవిష్కరించినారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క కనగల్ మండలానికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లలో ఎటువంటి మౌలిక వసతులు లేకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎందుకైతే ఇచ్చిందో, ఏ ఆకాంక్షల కొరకు ఇచ్చిందో ఆ ఆకాంక్షల కొరకు మనము దాన్ని నెరవేర్చుకోవడానికి అని చెప్పి ఖచ్చితంగా నెరవేర్చుకునే దిశగా ముందుకు పోతున్నాడు గౌరవ రేవంత్ రెడ్డి గారు. పేదల పక్షాన నిలబడి పేదలకు అవసరమైన సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్క స్కీముని అమలు చేస్తూ అదేవిధంగా ఇంకా ఈ మౌలిక వసతులకు సంబంధించిన రోడ్ల ఏర్పాటు కనీసము మా కనగల్ మండలంలోనే ఎటువంటి రోడ్లు రెన్యువల్ చేసిన పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఎటువంటి రోడ్లు మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి లేకుంటుండే. ఈరోజు ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా నుంచి మండల కేంద్రాలకు, గ్రామాల నుండి రోడ్ల నిర్మాణం చేపట్టి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదాలు తెలియదు. రైట్, చూస్తున్నాం మనం సభా వేదిక చూస్తున్నాం. వర్షం కారణంగా కూడా జర్మన్ హ్యాంగర్స్ టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎన్జీ కాలేజీ మైదానం అంతా కూడా ఉంది.
సాయంత్రం 5 గంటల సమయంలో కూడా గంట పాటు కూడా ఆ సీఎం రేవంత్ ప్రసంగం ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి హ్యామ్ రోడ్లు కావడంతో కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం నల్గొండ నియోజకవర్గం నుంచే జన సమీకరణ చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి తిప్పర్తి, కనగల్లో, అదేవిధంగా నల్గొండ రూరల్ ఈ కార్పొరేషన్ సంబంధించి కేవలం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 50,000 మందితో కూడా బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, సభా వేదికను చూస్తున్నాం. ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ముందుగా ఇది ఒక ఓపెన్ బహిరంగ సభ కనగల్లో అనుకున్నారు, కానీ వర్షం కారణంగా కూడా దాన్ని సభాస్థలిని మార్చి కూడా జర్మన్ హ్యాంగర్స్ తో టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎన్జీ కాలేజీ నల్గొండలోనే అతిపెద్ద మైదానం. పూర్తిగా ఎక్కడ చూసినా కానీ ఒక సందడి వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక కూడా సీఎం రేవంత్ రెడ్డి వస్తుంది కాబట్టి కార్పొరేషన్ ప్రజలు కూడా ఎన్నో ఆశలు పట్టుకున్నారు. వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తుంది. స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం ని, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కని, ఆ ఇరిగేషన్ మంత్రిని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది కేవలం ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డబల్ రోడ్డు 6,000 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి హ్యామ్ రోడ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం సభ కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సాయంత్రం గంట పాటు బహిరంగ సభ ఉండబోతుంది. 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో కనగల్కు చేరుకొని అక్కడ పైలాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత బహిరంగ సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. రైట్, థాంక్యూ రమేష్.